హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. రేపు సండే కదా, పిల్లలకు హాలిడే ఉందని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అమ్మ మా కోసం చేపల కూర వండుతుంది. చేపల కూర ఎలా వండాలో చూసేద్దామా మరి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు రసాన్ని అందులో పోసుకోవాలి. చింతపండు రసంలో కాల్చిన ఆనియన్, అల్లం పేస్టు, కొంచెం ధనియా పౌడర్ వేసింది అమ్మ. అది చింతపండు రసాన్ని పోసుకున్న తర్వాత బాగా మసలనియాలి. ఆయిల్ పైన పేరుకునే సమయంలో ఆ చేప ముక్కల్ని అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని కొంచెం గరిటెతోటి ట్యాప్ చేయాలి, అంతే. అలాగే కలపకుండా ఒక 20 మినిట్స్ పాటు అలాగే ఉంచాలండి. కలపొద్దు, మధ్య మధ్యలో కలిపితే ముక్కలు చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా అమ్మ స్టైల్లో చేపల కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్. అమ్మ బాగా వండుతుంది చేపల కూర. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. చేపల కూర బగారా అన్నం కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి, బాయ్ ఫ్రెండ్స్.